ప్రయాణం సాఫీగా సాగాలంటే రహదారులు మెరుగ్గా ఉండాల్సిందే. కానీ రహదారి మరమ్మతులు మందగిస్తుండడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. జాతీయ రహదారిపై ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండటంతో నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. వారాంతాలు, పండగ సమయాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. నిర్మాణ పనులు వేగవంతం చేసి ట్రాఫిక్ కష్టాలకు తెరదించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ ట్రాఫిక్ కష్టాలపై మా ప్రతినిధి పవన్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నిత్యం వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ వరకు రయ్యుమంటూ దూసుకొచ్చేటువంటి వాహనాలన్నీ చౌటుప్పల్ వద్దకు రాగానే నెమ్మదిస్తున్నాయి. చౌటుప్పల్ టౌన్ దాటాలంటే వారాంతాల్లో వాహనదారులు నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. చౌటుప్పల్లో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణ పనులే అందుకు కారణం. 4 నెలల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ఫ్లైఓవర్, అండర్ పాస్ల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రస్తుతం వారాంతాలు, పండుగలు, సెలవు దినాల్లో ఈ మార్గంలో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. తద్వారా వాహనదారులు ఈ టౌన్ దాటి అవతల వైపుకు వెళ్ళాలంటే నరకం చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే చౌటుప్పల్ హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో కొయ్యలగూడెం దాటిన తర్వాత చౌటుప్పల్ రావడానికంటే ముందే ధర్మాజిగూడెం దగ్గర కూడా ఒక అండర్ పాస్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడ కొంతమేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. అది దాటుకొని చౌటుప్పల్ టౌన్కు వచ్చిన తర్వాత చౌటుప్పల్ స్టార్టింగ్లోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి వలిగొండ ఎక్స్ రోడ్ వరకు కూడా ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మధ్యలో అండర్ పాస్కు సంబంధించి కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే దాదాపుగా 2 నుంచి 2.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వారాంతాలు, సెలవులు, రాత్రి సమయాలలో, అలాగే పనివేళల్లో, కార్యాలయాలకు వెళ్ళేటువంటి సమయాల్లో అయితే ఇక్కడ వాహనాలు బారులు తిరుగుతున్నాయి. ఒక్కొక్క వాహనం మెల్లగా ఒకదాని వెనుక ఒకటి ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ విజయవాడ హైవేకి సంబంధించి ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలోనే బ్లాక్ స్పాట్లను గుర్తించారు. ఈ బ్లాక్ స్పాట్లను గుర్తించి కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించి ఒక 16 ప్రాంతాల్లో సుమారుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే చౌటుప్పల్లో ఒక ఫ్లైఓవరు, అండర్ పాసు, అలాగే మిగిలిన చోట్ల 13 అండర్ పాస్లు, అలాగే 10 చోట్ల సర్వీస్ రోడ్ల నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. కానీ ఈ పనులన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ కాంట్రాక్టర్లు మారుతుండడం కూడా, సబ్ కాంట్రాక్టర్లు మారుతుండడం కూడా పనులు నెమ్మదించడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రానున్న దసరా నేపథ్యంలో దసరా పండుగకు మరింత పెరిగే అవకాశం ఉంది వాహనాల సంఖ్య. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాగే అక్కడ పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా బారులు తీరే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇటు వాహనదారులు, ప్రయాణికులు ఇప్పటి నుంచే ఒకంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనదారులు వారాంతాలు, సెలవు దినాలు, పండుగ దినాలలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే శని, ఆదివారాలలో హైదరాబాద్ నుంచి సూర్యాపేట మార్గంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తిరిగి అవతల వైపు అంటే సూర్యాపేట, నార్కట్పల్లి నుంచి ఇటు చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్కు వెళ్లే వైపు మార్గం ట్రాఫిక్ రద్దీ నెలకొంటుంది. అయితే ఇప్పుడు ఒకసారి చూస్తే కనుక మనం ఒకసారి చూడొచ్చు, సూర్యాపేట నుంచి నార్కట్పల్లి మీదుగా హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి మార్గంలో వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. కానీ శని, ఆదివారాలు వారాంతం కావడంతో కేవలం హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలే బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు నుంచి ఒకవైపుకు స్థానికులు రోడ్డు దాటాలన్నా కూడా దాదాపు 2.5-3 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదా ఈ మట్టిగడ్డల పైకెక్కి వాళ్ళు అత్యంత ప్రమాదకరంగా రోడ్డును దాటి అవతల వైపుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నిర్మాణ పనుల వల్ల తమ వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయని ఇటు స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. రాత్రి 7 దాటిందంటే చాలు 6:30-7 గంటల సమయం నుంచి దాదాపు 9-10 గంటల వరకు కూడా ఒక్కొక్క అడుగు ముందుకు కదలాలంటే నరకం చూస్తున్నారు ఇక్కడ వాహనదారులు. ఇప్పుడు మనం ఈ రద్దీని చూస్తున్నప్పటికీ కూడా ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాళ్ళకి ఈ తీవ్రత ఎలా ఉందనేది వాళ్ళకు మాత్రమే స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళు మాత్రమే ఈ నరకయాతన పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వర్షం చినుకు పడిందంటే ఒకవేళ ఆ పరిస్థితి వర్ణనాతీతంగా ఉంటుంది. అలాగే బస్టాండ్ సమీపంలో కూడా అక్కడి నుంచే ఈ వాహనాలన్నీ వెళ్తూ ఉంటాయి. బస్టాండ్లో నుంచి ఒకవేళ బస్సు బయటకు వచ్చినా కూడా ఆ బస్సు పోయేంత వరకు కూడా వెనకాల వాహనాలు కూడా బారులు తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా పనులైతే నత్తనడకనే సాగుతున్నాయని ఒకంత ఇటు వాహనదారులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పనులన్నీ పూర్తయి ఈ ఫ్లైఓవరు, ఈ అండర్ పాస్లు ఇవన్నీ అందుబాటులోకి రావడానికి దాదాపుగా ఇంకొక ఏడాది పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో
తరచూ ఈ మార్గంలో ప్రయాణాలు సాగించేటువంటి వారు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోగులను ఇతరులను తీసుకెళ్లే సమయంలో అంబులెన్సులు కూడా ఈ ట్రాఫిక్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పనులు మాత్రం త్వరితగతిన పూర్తి చేసి ఈ ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకొస్తే తమను ఈ నరకం బాధ నుంచి తప్పించిన వారవుతారు అని ఇటు కాంట్రాక్టర్ కావచ్చు, ఇటు ప్రభుత్వానికి కావచ్చు, అధికార యంత్రానికి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు అలాగే ప్రయాణికులు కూడా అలాగే స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ జనార్దన్తో పవన్, ఈటీవీ న్యూస్, చౌటుప్పల్ నుంచి.